అమ్మో నీ అమ్మ గొప్పది, అందం పొగేసి కన్నది. అమ్మో నీ అమ్మ గొప్పది, అందం పొగేసి కన్నది. ఆహా, అంత గొప్పదేట్రా మీ అమ్మ. మరి నాకంటికేట్రా చీర కట్టిన చింపాంజీలా కనిపిస్తుంది. అయినా అందం అంతా పోగేసి కంటేనే ఎలా కొన్నావు, ఇక మామూలు కంటే అమ్మ. అబ్బా ఊరుకోండి నాన్నగారు, అందరూ నేను మీ పోలికే అంటుంటారు. నేను మీ నోట్లో చూడిపట్టానని మన పక్కింటి పంకజం ఆంటీ కూడా అన్నారండి. నేను తండ్రి చేట పెట్టానండి. నువ్వు నా నోట్లో చూడిపడ్డావా? అన్న పెంజారి మీద ఎవర్రా? నువ్వు డైరెక్ట్ గా జూలో చూడిపడ్డావురా. ఎందుకండి ఎప్పుడు నన్ను చూసిన చిచ్చుబుడ్లో పేలిపోతూ ఉంటారు? ఎందుకు నేను ఏం చేశానండి? నువ్వేది చేయటం లేదన్నారు కదరా నా బాధ. ఆ పక్కన సుబ్బారావు గారు అబ్బాయి చూడు, ఇవాళ పేపర్లో పడ్డాడే. అయ్యో ప్రశాంత్ గారు చచ్చిపోయాడా? నేను ముందే అనుకున్నాను ఆ నాన్న పెట్టి టార్చర్కి ఈడెప్పుడో చచ్చిపోతాడని. ఎందుకు ఎలా పోయాడండి? ఫ్యాన్ కాలారా గత నూతుల గింత? అరే నువ్వు ఈ తెంగర మాటలు ఆపలేదనుకో, మేనాల్లో వేసి నేనే చంపేస్తాను. నేను అదే చచ్చిపోయి ఏం పేపర్లో పడలేదురా, బాగా చదివి ఫస్ట్ ర్యాంక్ వచ్చి పడ్డాడురా పేపర్లో. మీకు ఊర్లో వాళ్ళు అందరినీ పొగడని నోరు వస్తుంది, కానీ నన్ను మాత్రం ఏ రోజున పొగడరా? నానా నువ్వు నాకు అంత అవకాశం ఎప్పుడు ఇచ్చావురా? 10th క్లాస్ 2 సార్లు, ఇంటర్ ఫస్ట్ ఇయర్ 3 సార్లు, ఇలా ఒక్కో తరగతి 2-3 సార్లు చదివితే ఎప్పుడు బాగుపడతావురా? ఇంకా ఆపండి, ఏదైనా వస్తే చాలు పాతవన్నీ తీసి ఇలా ఏకరూ పెడతా ఉంటారు. మీరు అలా చూస్తానండి, ఏ రోజుకైనా నేను పేపర్లో ఎక్కుతాను. అదేరా బాబు నా భయం, ఏ ఈవిటీజింగ్ కేసులోనో పట్టుబడి పేపర్లో పడతావు అని. అయినా ఆ పోరంబోకు రమేష్ గారు తిరగొద్దని చెప్పాను, అయినా నా మాట వినవు కదరా. సరేలేండి, ఇది ఎప్పుడు ఉండే గోళే కదా. ఒక 200 ఇవ్వండి నాన్నగారు, ముందు రికార్డు కొనుక్కోవాలి. రికార్డు బుక్సా? సంవత్సరానికి ఎన్నిసార్లు కొంటారా రికార్డు బుక్స్? పోయిన వారమే కదా 300 తీసుకొని ఒక బుక్ పట్టుకొచ్చో, ఆ బుక్ తీసుకొని చూపించి అప్పుడు ఇస్తాను. అయినా మీరు అంత సడన్ గా అడిగితే అక్కడి నుంచి తీసుకొస్తానండి, రికార్డు కాలేజీలో ఉండిపోయింది. నీ బుక్ కాలేజీలో ఉందా? ఏం పాపం, నీ బదులు అది క్లాసులో వింటుందా ఏంటి? అబ్బా అదేం కాదండి, నా రికార్డు తీసుకుని మిగిలిన పిల్లలకి అందరికి చూసి చెప్తారు మా సార్. అంత బాగా రాసేవటం రికార్డు? ఇది నిజంగానే రికార్డు. అయితే ఈ సంవత్సరం మీ క్లాస్ లో ఒక్కడు కూడా పాస్ అవడం అన్నమాట. అబ్బా నాన్నగారు ఇక వదిలేయండి బాబు, ముందు డబ్బులు ఇవ్వండి, నాకు టైం అయిపోతుంది. ఎక్కడెక్కడ టైం అయిపోతుంది? ఆ క్రికెట్ బ్యాటింగ్ కోసమే కదరా. ఇందాక ఆ రమేష్ గారు పంపించిన మెసేజ్ చదివాను నేను. బయటికి వెళ్ళావో అట్లకడ కాల్చి పిర్ర మీద వాతేస్తాను రాదవా. సరేలేండి, నాకేం డబ్బులు వద్దు కానీ ముందు మీరు ఆఫీస్కి వెళ్ళిపోండి, టైం అయిపోతుంది. లేకపోతే మీ బాస్ చిరుబుర్లు ఆడతారు. నేను బయటికి వెళ్ళాక ఆ వెదవతో బలాదూరులు తిరగడానికే కదా నీ వేషాలు. ఇల్లు కదులు, 2 కాళ్ళు ఎరగొడతాను. అరే మామా పైకి రారా తొందరగా, ఎంతసేపు రా? ఆడపిల్లలు ఇలా ఇంట్లో ఉంటారా ఏంటి? రా పైకి. అరే మామా అలా గట్టిగా అరగరా, మా అమ్మగారు విన్నదనుకో మా నాన్నకు ముట్టించేస్తుంది. సరేలే మామా, ఎందుకు డబ్బులు తెచ్చావా లేదా? ఎక్కడ్రా మామా, మన ప్రాణంతో మా నాన్నకి తెలిసిపోయింది, ఇంకెక్కడ డబ్బులు? నువ్వు ఎప్పుడు తెచ్చావు కనుకరా, ఎప్పుడు నా మీద వాడిపోతావు కదా. అయినా మీ నాన్న జీతం అంతా ఏం చేస్తున్నారా? ఏమరా మామ, ఎప్పుడు డబ్బులు అడిగినా సరే లేవు లేవు అంటాడు. మన 2 డాయలు కొని నాన్నగారు అని అడిగాను, నా పాత కోసి పెట్టుకోరా అంటున్నాడు. ఏం చెప్పుకోవాలా నేను? మావా ఒక్కసారి ఊహించుకోరా, నువ్వు గోసి పెట్టుకుని మన కాలేజీలో నడుచుకుంటూ వస్తే భలే కామెడీగా ఉంటదిరా. అబ్బాబ్బా ఇక ఆపరా మామ, ఇంట్లో ఆయన పై నువ్వు నన్ను తెగ దుబ్బేస్తారా. భలే దొరికారా బాబు నా ప్రాణానికి. సరేలే మామ, ఇంతకీ నీ లవ్ స్టోరీ ఎంతవరకు వచ్చింది? ఆ రేష్మికి లవ్ లెటర్ ఇచ్చావా? ఏట్రా ఒప్పుకునేది? నువ్వు ఇచ్చిన లెటర్ తీసుకెళ్ళి ఇచ్చాను, దెబ్బకి నా మొఖం మీద కొట్టింది. నీ మొహాన్ని కొట్టిందా? ఎంత పొగర్రా మామ దానికి, దాని అంతు తెలుస్తాను కనబండి ఈసారి. అరే స్వాతి ముచ్చలో నటించకరా, నువ్వు ముందు రోజు సేమ్ లెటర్ తీసుకెళ్ళి దానికి ఇచ్చావంట కదా. సేమ్ లెటర్ ఇస్తే మరి ఏం చేస్తారా, నా మొహంలో కొట్టుకున్నానా? సిగ్గులేని అదవా. అది కాదు మామ, ఇది నేను కొంచెం ముందు చూపుతానే చేశాను రా. మన ఇద్దరులో ఎవరికన్నా అయిపోయిందనుకో మన దగ్గరే పడి ఉంటది కదా. అరే ఏం మాట్లాడుతున్నావురా? పడునుండగా ఏమన్నా కుక్క పిల్ల అనుకున్నావురా? ఆడపిల్లరా. అరే ఆ అమ్మిగ్గా తెలిసిందనుకో మన శుభ్రం కైమ కొడేస్తాడు.
వాడు బాడీ బిల్డర్ అయితే ఏంటి, నేను రన్నింగ్ లో ఫస్ట్, అది దొరుకుతానేంటి బుల్లెట్ ట్రైన్ లో పారిపోతాను కదా. మావా ఎండలో నడిచి నడిచి నోరంతా ఎండిపోయిందిరా, ఒక్క కూల్ డ్రింక్ ఇప్పించు మావా, సచ్చిని కడుపుని పొట్టాను రా. వద్దురా మావా, నేను ఇప్పుడే బంచిలాగా చచ్చిపోతున్నాను, ఇక మళ్ళీ నాకే పుడతావా, వద్దురా. అయినా కూల్ డ్రింక్ తాగేంత బడ్జెట్ లేదు, నిమ్మసాడు అయితే ఓకే. నిమ్మసోడానా? ఒరే నువ్వు ఎడారిలో ఓఎస్ఎస్ లాంటాడురా, ఫోన్ కి పవర్ బ్యాంక్ లో ఉంటాడురా మావా. అరే ఆపరా మావా, ఇంతకీ నిమ్మ సోడా ఒకదానికి డబ్బులున్నాయిరా, అందుకే ఒకసారి 50-50 చేసి తాగదాం. ఏంటి సగం సగమా? అరే అందులో ఉన్నదే పిల్లొచ్చు అంత ఉంటదా, ఇంకా సగం సగం తాగిరా, కనీసం 4 కూడా తడవదురా మావా. అయితే సోడా క్యాన్సిల్ మావా, ఆ పక్క వీధిలో బోరింగ్ ఉంది, శుభ్రంగా కొట్టుకుని కడుపు నిండా నీళ్ళు తాగేద్దాం. అరే అలా వాతావరణం న్యూస్ లాగా ఎంత ఆశ పెట్టావరా, ఈ నెలంతా విస్తారంగా వర్షాలు అంటారు, ఆ నెలంతా ఎండలు మండిపోతాయి, అలా ఉందిరా నా పరిస్థితి. ఏడు మావా, ఇప్పుడు దాకా ఆడియో ఫంక్షన్ లో హీరోని పొగిడావు, ఎంతలో ప్లేట్ తగ్గేస్తున్నట్టు మావా. చిని అబ్బా ఇక ఆప, ఇంటికి వెళ్ళిపోదామంటే ఆ సూర్యుడు స్ట్రా వేసుకుని మొత్తం నీళ్ళని తాగేసాడు, నడిచేద్దామంటే ఈ చెప్పుకి 4 బక్కలు ఉన్నాయి, ఎవరికి చెప్పుకోవాలన్నా కష్టాలు. మావా నువ్వు అయిపోయావురా, మీ నాన్న వెనకాలే ఉన్నారా, తిరిగి చూడు. అరే ఇల్లు కదలకరా అని చెప్పి వెళ్ళానా, అయినా సరే నా మాట వినలేదురా, ఆ పొరం బొగ్గతో తిరుగుతున్నా. పద ఇంటికి పద, ఈ రాడుతో నీ బుర్ర బద్దలు కొడుతున్నవారు. పద. నాన్నగారండి తప్పు అయిపోయిందండి, ఇంకెప్పుడు మీ మాట కావాలంటుంది. అమ్మ కొట్టండి, అమ్మ నాన్నగారు.